హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథ. ఈరోజు నేను చెప్పబోయే కథ పనికిమాలిన అన్నయ్యలు దారికి తీసుకొచ్చిన వదనలు. పరందమ్మయ్య జానకిలకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. ఆ ఊళ్ళో ఎవ్వరికి కష్టం వచ్చినా పరందమ్మయ్య గారు జానకమ్మ గారు ఒకరికి మించి ఒకరు సహాయం చేసేవారు. ఆ ఊళ్ళో అందరికీ తల్లో నాలుగుగా ఉండేవారు. ఆ దంపతులు అంటే చాలా గౌరవం అందరికీ. లేక వారికి వరుసగా 3 మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టింది. అందరికీ మంచి స్కూల్లో జాయిన్ చేసి చక్కగా చదివిస్తారు. మగపిల్లలు ఎవరికి సరిగా చదువు అవ్వలేదు. ఒక్క ఆడపిల్ల మాత్రం చక్కగా చదువుకునేది. క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకుంది. మగపిల్లలు మాత్రం ఇంజనీరింగ్లో చేరి పాస్ అవ్వలేక అతి కష్టం మీద 5 సంవత్సరాలకి ఇంజనీరింగ్ పాస్ అయ్యారు కానీ వారికి మంచి మార్కులు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడంతో ఎక్కడ ఉద్యోగాలు రాలేదు. వీళ్ళందరికీ చదువులు చెప్పించాక పరందామయ్య గారు సంపాదించిన డబ్బంతా ఖర్చు, ఒక ఇల్లు మాత్రం మిగులుతుంది. మొత్తం కుటుంబాన్ని పోషించడానికి పరందామయ్య గారు చిన్న చితగా పనులు చేస్తూ ఉండేవారు. కుటుంబం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి ఆరోగ్యం పాడు చేసుకొని మంచాన పడతారు. కానీ అదే సమయానికి కూతురికి ఉద్యోగం రావడంతో మొత్తం కుటుంబం భారం అంతా కూతురి మీద పడుతుంది. ఎన్నిసార్లు ఎవరెవరితో రికమెండేషన్ మీద అన్నయ్యలకు ఉద్యోగాలు ఇప్పించినా పట్టుమని 4 రోజులు కూడా పనిచేయకుండా ఉద్యోగం వదిలేసేవారు. ఎంత డబ్బు సంపాదించినా ఇంటికి సరిపోక ఓవర్ టైం చేసేది కూతురు. ఇదంతా చూస్తున్న పరందామయ్య గారు ఇలా బాధ్యత లేని కొడుకులకి బుద్ధి చెప్పాలని తన స్నేహితుడిని సలహా అడుగుతారు. అప్పుడు ఆయన తన 3 కూతురికి విషయం చెప్పి సలహా అడుగుతారు. అప్పుడు వారు బాగా ఆలోచించి వాళ్ళ ఇంటికి పెళ్లి చేయమని తండ్రిని అడుగుతారు. అమ్మ చూస్తూ ఆ వెధవులకి ఇచ్చి చేయమంటారా? కానీ వాళ్ళు పట్టుదలతో పరందామయ్యకి చెప్పి 3 కొడుకులకి తన స్నేహితుడు కూతురునిచ్చి పెళ్లి చేస్తారు. ఆ రోజు నుంచి పేరుకు మాత్రమే భర్తలని చెప్పుకుంటూ వాళ్ళని పని వాళ్ళకంటే దారుణంగా చూసేవారు. ఒకరోజు ఇంటికి వచ్చే డబ్బులు ఇచ్చిన ఆడపడుచుని చూసి ఎంత సంపాదించిన 1 రూపాయి కూడా దాచుకోకుండా ఇంకా ఫ్యామిలీ కోసం ఓవర్ టైం చేస్తూ కష్టపడుతున్న ఆడపడుచుకి పెళ్లి చేయాలని మంచి సంబంధం తీసుకొస్తారు. కానీ ఆ అమ్మాయికి తన వదిలిని ఒక్కటే చెప్తుంది, తన అన్నలు బాధ్యత తెలుసుకునే వరకు వదిలిపెట్టేదే లేదు. నాకు పెళ్లి చేయాలంటే వారు బాధ్యతలుగా అన్నయ్యలుగా పైకొచ్చి వాళ్ళ చేతుల మీద నా వివాహం అన్న మాటలు విన్న వదినలు చెల్లెలకి తన అన్నల మీద ఉన్న ప్రేమ చూసి కరిగిపోతారు. అయితే అదే విషయం వాళ్ళు తెచ్చిన పెళ్లి కొడుకు గిరిధర్ కూడా చెప్తారు. ఆ విషయంలో నేను కూడా సహాయం చేస్తానని మాటిస్తాడు. ఏదో విధంగా కావాలని అత్తగారు ఆడపడుచులతో గొడవ పెట్టుకుని ఆ ఇంటి నుంచి తమ భర్తని వేరుగా తీసుకొస్తారు. నెల అయ్యేసరికి ఇంటి రెంటు, కరెంటు బిల్లు, సరుకులకి డబ్బు లేక దొరికిన చోట్లంతా అప్పులు చేసి ఆ అప్పులు వాళ్ళ చేత నానా మాటలు పడి ఇంట్లో భార్య చేత అవమానించి 3 కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని కష్టపడి 2-3 నెలలు డబ్బు సంపాదించి పికిల్ బిజినెస్ పెట్టాలని అవసరమైన వస్తువులు భార్యలకు ఇచ్చి రకరకాల ఊరగాయలు పెట్టిస్తారు. పనిచేసే చోట బండ చాకరీ చేయించుకొని ఒక్కొక్కసారి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునేవారు. 3 భార్యలు చేసిన ఊరగాయల్ని ఆ ఊరూరా తిరిగి అమ్మడం మొదలు పెడతారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే నెమ్మదిగా ఆ వ్యాపారం పుంజుకుంటుంది. అదీ కాకుండా వాళ్ళు చేసే ఊరగాయలు రుచితో ఉండటంతో మంచి పేరుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తారు. అప్పుడు ఘనంగా చెల్లిని పెళ్ళి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి జరిపిస్తారు. అన్నయ్యలను దారిలో పెట్టినందుకు వదినలకు కృతజ్ఞత తెలుపుకుంటుంది ఆడపడుచు. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.